కథ పేరు ఆట కట్టింది. రాజధాని మొత్తం మీద పేరుబడ్డ గ్రాంటు స్కూలు పిచ్చయ్య పంతుల్ది. ఇది నీలాపురానికి 2.5 కోసుల దూరంలో ఉన్న లంకెలపాలెంలో స్థాపించబడింది. చిరకాలం నుంచి ఏ ఏటికా ఏడు ఇంక్రిమెంటుతో సహా గొప్ప గ్రాంటు అందుకుంటున్నాడు పిచ్చయ్య పంతులు. చదువుల బడులకు సంబంధించిన ఏ ఉద్యోగస్తుడైనా వచ్చాడనేసరికి పంతులు తన తాతల నాటి నల్లలాంగు కోటు తొడుక్కొని బుట్టపాగా తగిలించుకొని పై మీద ఓణీ వేసుకొని చంకలో రిజిస్టర్ల దస్తరం దోపుకొని లేత కొబ్బరికాయలు రకరకాల కానుకలు చేత పట్టుకున్న శిష్య బృందంతో సహా బయలుదేరుతాడు. నీలాపురం చేరుకున్న పిచ్చయ్య పంతులు ఉద్యోగస్తుని దర్శనం చేసుకున్నాక సవినీయంగా నమస్కరించి ముందుగా లేత కొబ్బరికాయ నీళ్లు ఇస్తాడు. ఉద్యోగి అవి ఆరగించగానే ఆడపిల్లలు పూలదండలు మెడలో వేసి వరుసగా నించొని ప్రార్థన పాటలు పాడతారు. దాంతో ఉద్యోగి ఉబ్బిపోతాడు. వాళ్లను ఆయన కొన్ని ప్రశ్నలు కూడా వేయటం కద్దు. ఆ తరువాత పిల్లలు తెచ్చిన కానుకలన్నీ అధికారికి అందజేస్తారు. అప్పుడు పిచ్చయ్య పంతులు అధికారితో, అయ్యా, ఏదో మీ దయ వల్ల ఇంతకాలం నుంచి విద్యాశాఖలో సేవ చేసుకుంటూ ఉన్నాను. ఈనాడు మా బళ్ళో విద్యార్థుల సంఖ్య 250. ఒక్కొక్క తరగతిలో కొంతమందిని మాత్రం మచ్చుగా వెంటబెట్టుకొచ్చాను. వీళ్ళని పరీక్ష చేస్తే స్కూలు మొత్తం పరీక్ష చేసినట్టేనండి అని చంకలో రిజిస్టర్ల దస్తరు అధికారి ముందు పెట్టేవాడు. సరే మాస్టరు, మరి బయలుదేరదామా అని అధికారి అనేసరికల్లా, అందుకు అభ్యంతరమేమిటున్నది బాబు, అయితే ఒకటే చిక్కు, మా లంకెలపాలెంకి బండి దారి లేదు. 5 మైళ్ళు కాలినడకని పోవలసిందే. దారి పొడుగుతా ముళ్ళు గుచ్చుకుంటాయి, అడుగడుక్కి పాములు కాళ్ళకి చుట్టుకుంటాయి. మోటు వాళ్ళం మేమే రాకపోకలకు యమయాతన పడుతూ ఉంటాం అంటూ వర్ణించి చెప్పేస్తాడు పంతులు. పోనీ, అటువంటి కుగ్రామానికి పోయి అవస్థంతా ఎవడు పడగలడు అని అనుకుని ఉద్యోగులు అక్కడనే కూర్చొని విజిటర్స్ బుక్లో పిచ్చయ్య పంతులు స్కూలును గురించి అమోఘంగా రిమార్కులు రాసేవారు. వీటిని బట్టే పిచ్చయ్యకు గొప్ప పేరు వచ్చేసి కడుపులో చల్ల కదలకుండా ఆయన పెద్ద గ్రాంటు అందుకోవడానికి వీలు చిక్కింది. ఒకసారి ఒక విద్యాధికారి వచ్చాడు. ఈ సంగతి తెలియగానే పిచ్చయ్య పంతులు యథాప్రకారం పిల్లలతో రిజిస్టర్లతో లేత కొబ్బరికాయలతో కానుకలతో సహా అధికారి ఎదుట హాజరైనాడు. చిరునవ్వుతో అధికారి, రాండి మేస్టారు, మీ స్కూలును గురించిన రిమార్కులన్నీ చూశాను. చాలా సంతోషమైంది. అవి చూసినప్పటి నుంచి మీ స్కూల్కు ఎప్పుడు రావటమా అని ఆత్రంతోనే ఉన్నాను. నేను బయలుదేరుతూ ఉన్నా, మీరు ఎదురైనారు అని ఇంకా ఏమో చెప్పబోతుండగా పిచ్చయ్య పంతులు తెల్లబోయిన ముఖంతో, మా ఊరిక తమరు రాగలరా అన్నాడు బిత్తరపోయి. కాస్త తమాయించుకొని లంకెలపాలెంకి పోయే దారిని గురించి భయంకరంగా వర్ణించడానికి ప్రారంభించాడు. అంతా విని అధికారి, మేస్టారు, మేము వ్యవసాయదారులమే. మాది మీ లంకెలపాలెం కంటే కుగ్రామం. కాళ్లకు ముళ్ళు గుచ్చుకోవటం, పాములు చుట్టేసుకోవటం నాకు చిన్నప్పటి నుంచి అలవాటే అంటూ తన చరిత్రను వెల్లడించబోయేసరికి పిచ్చయ్య నిర్ఘాంతపోయాడు. అధికారి రాక తప్పేట్టు లేదు. పంతులకు కంగారెత్తింది. అయ్యా, నేను వెళ్తూ ఉంటా, నెమ్మదిగా దయచేయండి తమరు అనేసి పరుగుబుచ్చుకున్నాడు. ఉరకలేసుకుంటూ ఊరు చేరుకొని పిచ్చయ్య పంతులు సేరు శనగపప్పు కొని రూపాయికి అనాకాసులు మార్చి పిల్లలను పోగేసుకురావడానికి బయలుదేరాడు. అంతలోనే అధికారి ఊళ్ళోకి వచ్చి బోగట్టా చేయగా నిజానికి ఆ ఊళ్ళో స్కూల్ అనేదే లేదని, అధికారులు వచ్చినప్పుడు మాత్రం పంతులు పప్పు బెల్లాలు పెట్టి డబ్బులు చేతికిచ్చి పిల్లల్ని పోగేసుకువచ్చి హాజరు పెడుతూ ఉంటారని తెలియవచ్చింది. కాసేపటికల్లా పంతులు కొంతమంది పిల్లలను వెంటబెట్టుకొచ్చి, బాబుగారు, ఈ స్కూల్ అనేది కేవలము అధికారుల కటాక్ష వీక్షణములతో కూడుకున్నదే కానీ
వేరే ఎక్కడ కనపడుతుంది? ఇంతకు ఈ ఏడు నాకు ఆదాయ వ్యయాలు, రాజపూజ్యాల అవమానాలు బొత్తిగా బాగోలేవన్నాడండి పంచాంగం శాస్త్రులు అన్నాడు. అధికారి ఉగ్రుడై, సరిగ్గానే చెప్పాడాయన. మీరు చేస్తూ ఉన్న మోసాన్ని గురించి గట్టిగా కనుక్కోమని ఇప్పుడే వ్రాస్తున్నాను ప్రభుత్వానికి. అప్పనంగా ఇంతకాలం నుంచి గ్రాంటు తినడానికి మీకు సహాయపడిన ఆ బద్ధకపు ఉద్యోగస్తుల సంగతి కూడా కనుక్కోబోతా. నాకు పట్టుకున్న విచారం ఒక్కటే, మీ ద్రోహం వల్ల పాపం అమాయకులైన ఈ ఊరి పిల్లలకు చదువు లేకుండా పోయిందే అని అంటూ మరలిపోయాడు.